హాయ్ అందరికీ నమస్తే. గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో చూడండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ ఆన్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఫర్దర్గా నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే. సో పూర్వకాలంలో ఒక పెద్ద ధనికుడు ఉండేవాడు ఒక గ్రామంలో. సో ఆయన దగ్గర ఒక 2 గుర్రాలు ఉంటాయి. ఒక మేలుజాతి గుర్రాలు ఉండేటివి, ఒక రథం ఉండేటివి. సో ఒకరోజు రథసారిని తీసుకొని ఏం చేస్తారంటే వేరే ఊరికి పర్యటనకి వెళ్తాడు. సో ఆయన బాగా డబ్బున్న వ్యక్తి కాబట్టి రథంలో కూర్చున్న తర్వాత ఆ రథసారి చెప్తాడు, స్పీడ్కి వెళ్ళమని చెప్తాడు. సో ఆ రథసారథి స్పీడ్గా వెళ్తూ ఉంటాడు. అలా కొద్ది దూరం పోయిన తర్వాత మళ్ళీ ఆ ధనికుడు ఎవరైతే ఉన్నాడో ఆ రథసారి చెప్తాడు, ఇంకా స్పీడ్కి వెళ్ళండి అని చెప్తాడు. సరే, ఆ విధంగా స్పీడ్కి వెళ్తున్న మూమెంట్లో దారిలో ఒక ఆయన నడుచుకుంటూ వెళ్తుంటాడు. అసలు అదుపు తప్పి గుర్రాలు ఆయనకి తగులుతాడు. ఆయన తగిలితే ఆయన కింద పడిపోతే ఆయన మీదకి వెళ్ళి గుర్రం మండి పోతుంది. సో అక్కడికక్కడే ఆ వ్యక్తి చనిపోతాడు. సో అది చూసిన ధనికుడు అస్సలు ఏం పట్టించుకోడు, లైట్ అనుకొని ముందుకు వెళ్ళిపోతుంటాడు. సో దూరం నుంచి అట్లా వ్యక్తి పడిపోయి దాన్ని పోవడం, చనిపోవడం అక్కడున్న వారి బంధువులు చూస్తారు. బంధువులు అక్కడున్న వాళ్ళ సర్కిల్ వాళ్ళు చూసి కేకలు వేసుకుంటూ ఆ గుర్రం వెంబడి పడతారు. పడ్డ తర్వాత అది గుర్రం స్పీడ్ వెళ్తూ ఉంటుంది. అసలు ఇక ధనికుడు అనుకుంటాడు, వీళ్ళకి ఈ టైంలో కానీ నేను దొరికింది అనుకోండి, అసలు ఇక నన్ను వదలరు, వీళ్ళు చంపేస్తారని చెప్పి తన దగ్గర ఉన్న వెండి నాణ్యాలు ఏవైతే ఉన్నాయో దానిని మొత్తం ఒక పిడికిలో తీసుకొని కిందికి విసిరేస్తూ ఉంటాడు. ఒక 2-3 సార్లు విసిరేస్తే బండి వెళ్తూ ఉంటుంది. అది విసిరేస్తుంటే అక్కడ అన్ని పడిపోయి ఉంటాయి. సో వీళ్ళు పరిగెడుతూ బండి ఎమ్మడైతే ఎవరైతే బంధువులందరూ పరిగెడుతున్నారో, ఎప్పుడైతే ఆ వెండి నాణ్యాలు కింద పడిపోయి ఉన్నాయో వాటిని వేరుకోవడానికి అందరూ అక్కడికి వచ్చి వాటి అన్నిటిని తీసుకోవడం, తర్వాత ఆ బండి వంక చూసి నమస్కరించి మీరు ఆ భగవంతుని దయ వల్ల క్షేమంగా ఉండాలని చెప్పి ఆయనకి చెప్పడం, ఈ విధంగా చేస్తారనమాట. అంటే అక్కడ చనిపోయిన వ్యక్తి మర్చిపోయి ఆయన ఇచ్చిన డబ్బులకి, ఆయన ఇచ్చిన వెండి నాణ్యాలు దొరకడంతో మనిషి స్వభావం అక్కడికే మారిపోయింది. సో ఆ విధంగా సేఫ్గా ఆయన వెళ్ళిపోతాడు, దొరకకుండా వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ ఆయన ఇచ్చిన డబ్బులు ఏవైతే నాణ్యాలు ఉన్నాయో వాటి కోసం సొంత మనిషి ఎవరైతే చనిపోయారో పట్టించుకోకుండా చంపిన వ్యక్తినే పొగిడి, సో దేవుడు చల్లగా చూడాలని చెప్పి వీళ్ళే చెప్పడం ఎంత దారుణంగా అంటే, ఈ రోజుల్లో కూడా ఇట్లాంటి విషయాలు మన చుట్టూ జరుగుతూనే ఉంటాయి. అంటే చిన్న చిన్న లాభాల కోసం మంచి మంచి స్నేహాలు దూరం అయిపోతుంటాయి. బిజినెస్లో పార్ట్నర్స్ కానీ, అంటే చిన్న చిన్న లాభాల కోసమే, చిన్న చిన్న ఆశలు, ఆ డబ్బు కోసం, వాటి కోసం ఆత్మీయ బంధాలన్నీ విడిపోతూ ఉంటాయి. సో మనం చూస్తూనే ఉంటాం ఈ రోజుల్లో చాలామంది లాభం లేనిదే ఏ పని చేయరు. సో నేను ఒక పని చేస్తున్నాను అంటే నాకేంటి అనే వాళ్ళు ఉంటారు కదా, చాలామంది ఉన్నారు. అసలు మన చుట్టూనే కనిపిస్తూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి మనం ఎంత దూరం ఉంటే అంత బెటరు. అబ్జర్వ్ చేసుకోవాలి, వీడు అంటే స్వార్థం అంటే ఏదైనా ఆశించి ఉంటున్నాడా, లేకపోతే జెన్యున్గా ఉంటున్నాడా, కలిసి జీవితాంతం వరకు ఉంటాడా లేదా అనేది మనం వారితో స్నేహం చేసే ముందే మనకు అర్థమైపోతుంటుంది. సో ఇట్లాంటి వారి ముసుగులు ఎవరు పడకండి. సో చిన్న చిన్న లాభాల కోసం మనం మోసం చేసి మనం దారుణమైన పరిస్థితికి వెళ్ళడానికి కారణమవుతుంటారు. సో అట్లాంటి వాళ్ళకి చాలా దూరంగా ఉండాలి. ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో ఘోరాతి ఘోరంగా జనాలను మోసం చేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అలర్ట్గా ఉండాలి, చాలా అలర్ట్గా ఉండాలి. ఎవరైతే జనాలను మోసం చేస్తుంటారో వారు ఎవరైతే డబ్బులు ఇస్తారో వాడే దేవుడు వాడికి. సో మిగతావన్నీ మర్చిపోతుంటారు. అట్లాంటివన్నీ జరుగుతలేవు, చూస్తూనే ఉన్నారు కదా న్యూస్లో. సో వీటి గురించి పర్టికులర్ ఒక వీడియో చేసుకుందాం. ఇట్లాంటి వ్యక్తులు ఏ విధంగా ఉంటారు, వాళ్ళ మెంటాలిటీ ఎట్లా ఉంటుంది అనే విషయాల గురించి. సో గైస్, నేను ఓవరాల్గా చెప్పే ఈ కథ యొక్క నీతి ఏంటంటే, అంటే చిన్ని లాభాల కోసం మనం ఏదైతే దేనికోసం అయితే పరిగెడుతున్నామో దాన్ని మర్చిపోయి ఆ లాభం చూసుకొని అక్కడికే దాన్ని సమాప్తి చేస్తున్నాం. సో అట్లా జరగకుండా అసలు మంచి ఏది చెడు ఏది తెలుసుకొని మంచి కోసం పాటుపడాలి. చెడుని మాత్రం అసలు స్వీకరించకూడదు. అంటే నేరం చేసిన వానికి తప్పకుండా శిక్ష అనుభవించాలి. సో నేరస్తుడు డబ్బులు ఇస్తున్నాడు కానీ చెప్పి వానికి శిక్ష అమలు చేయకుండా ఉండకపోవడం కూడా ఒక పెద్ద నేరమే. సో ఎవరైతే చెడ్డ వ్యక్తులకు మనం సపోర్ట్ చేస్తున్నామో ఆ చెడ్డ వ్యక్తి కన్నా మనం వెరీ డేంజరస్. సో అట్లాంటి ఉదాహరణలు చాలా ఉంటాయి. మన దేశం నాశనం కావడానికి కూడా అట్లాంటి వ్యక్తుల కారణంగానే. అంటే ఒకడు తప్పు పని చేస్తున్నాడు అంటే దాన్ని సమర్థించే వాళ్ళు ఎక్కువ మంది ఉండడం వల్లనే మన దేశం అనేది ఇంతవరకు చాలా నాశనం అయిపోతుంది. సో ఇప్పుడు మన దేశాన్ని మనం కాపాడుకోగలుగుతున్నాం కాబట్టి మూర్ఖులకు ఎంత దూరం ఉంటే అంత మంచిది. చెడ్డవారికి ఛాన్స్ అస్సలు ఇవ్వకూడదు. సో మంచివారిని ప్రేరేపించాలి. సో మన చుట్టూ మంచి వాతావరణం ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇది కథ యొక్క నీతి. మీ అందరికీ ఇది వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.
బాయ్.